హాయ్ సార్, వెల్కమ్ టు ఆప్తా. దిస్ ఈజ్ మన వాయిస్. సార్ మీ పేరు? పార్థసారథి. మీ కంపెనీ నేమ్ ఏంటి? నా కంపెనీ నిర్మలా ఎంటర్ప్రైజ్. సో వీఆర్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కిర్లోస్కర్ జనరేటర్స్ అండ్ పంప్ సెట్స్. సో విజయవాడ, వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో కిర్లోస్కర్కి నేను ఆల్ ఇండియా టాప్ 5లో ఉంటాను నేను డిస్ట్రిబ్యూటర్స్లో. ఓన్లీ విజయవాడలోనేనా లేదంటే తెలంగాణలో కూడా? వి ఆపరేట్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? యాక్చువల్గా నాది థర్డ్ జనరేషన్ మా బిజినెస్. సో మాది ఇప్పుడు విజయవాడలో 88 years నుంచి ఆ సేమ్ ప్లేస్లో వీఆర్ రన్నింగ్ ద బిజినెస్ యాజ్ ఆన్ డేట్ ఆల్సో. మీ కంపెనీ యొక్క మోటో ఏంటి అసలు? సో మాకేంటంటే ముందు ఫస్ట్ పవర్ జనరేషన్లో ఉన్నాం మేము. సో ఎనీ స్టాండ్ బై పవర్ కింద ప్రతి అపార్ట్మెంట్కి కానీ ప్రతి కన్స్ట్రక్షన్కి ఎవ్రీ కన్స్ట్రక్షన్ నీడ్స్ ఏ స్టాండ్ బై జెన్సెట్. సో మేము వీలైనంత వరకు క్వాలిటీ ఇన్స్టలేషన్స్ కమిషన్స్ ఇవ్వాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. సార్ యాక్చువల్లీ ఏ బిజినెస్కైనా లేదంటే ఏ కంపెనీకైనా స్టార్టింగ్లో స్ట్రగుల్స్ అనేది కామన్. సో అప్పట్లో మీరు 88 అంటున్నారు కాబట్టి నాకు తెలిసి మీ ఫాదర్ నుంచి వచ్చింది అనుకుంటుంది, గ్రాండ్ ఫాదర్ నుంచి. సో తర్వాత మీ ఫాదర్ కూడా చేస్తుంటారు కదా. సో మీరు తీసుకున్నప్పటికీ మొత్తం అంతా కూడా పవర్, అప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్గా మనం చూసుకుంటే 80 years అంటే లాట్ ఆఫ్ డైనమిక్స్ బోల్ అని మారిపోయి ఉంటాయి వాటికి. సో మార్కెట్ డైనమిక్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. సో లాస్ట్ 10 years ఇది ఇప్పుడు ఉండదు. సో అట్లాగే మేము ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ నుంచి నేను తీసుకుంది ప్లాట్ఫామ్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఒక గుడ్ విల్, మార్కెట్లో ఉన్న ట్రస్ట్ నేను బిల్డ్ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. సో దాని నుంచి నేను ఇప్పుడున్న అవసరాలకి ఎలా కావాలి, సో నేను అప్గ్రేడ్ చేసుకుంటూ మా టీంను కూడా అట్లాగే రెడీ చేసుకుంటూ సో వీఆర్ మార్చింగ్ అహెడ్. సో మెయిన్గా ఏంటంటే ప్లాట్ఫామ్ దొరికింది. బట్ ప్లాట్ఫామ్ ఒకటే కాదు, వీ నీడ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ డూ అండ్ బీ మార్కెట్కి ఏది కావాలంటే చేసుకుంటూ వెళ్ళటమే ఇట్స్ ద బిజినెస్. సార్ ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే అందరూ కూడా చదువుకుంటున్నారు. సో అందరికీ జాబ్స్ రావు. అలాగని చాలామంది బిజినెస్ మీద ఆసక్తి చూపుతున్నారు. కంపేర్ విత్ యువర్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్ చాలా డిఫరెన్స్ అంటూ వచ్చింది. అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజినెస్ సైడ్కి రావాలనుకుంటున్నారు. సో అలా రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బిజినెస్లోకి అందరూ రావచ్చు. అందరూ వచ్చినప్పుడు కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ని తట్టుకోవటానికి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదంతో వాళ్ళు ముందు నుంచే ఆ మెంటల్ అబిలిటీని పెంచుకోవాలి. నాట్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ చేస్తున్నారు, వస్తున్నారు. బట్ స్టిల్ థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్ వచ్చేది దే నీడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇనీషియల్గా ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో వాటిని తట్టుకునే మెంటల్ కెపాసిటీ కూడా ఉండాలి వాళ్ళకి. ఫైనాన్స్ ఒకటే కాదు, సో దే నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ హెల్త్ కూడా ఉండాలి వాళ్ళకి. సో ఇది మెయిన్గా ఏంటంటే హార్డ్ వర్క్ అని అందరూ చెప్తారు. హార్డ్ వర్క్ లేదా మనం ఎప్పుడు ఏమీ చేయలేం. బట్ హార్డ్ వర్క్, కమిట్మెంట్, ఫోకస్ ఈ అన్నిటితో పాటు దే నీడ్ టు మెయింటైన్ దేర్ మెంటల్ స్టెబిలిటీ ఆల్సో. సో ఆ మార్కెట్లో ఆ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడున్న యూత్ అందరూ కూడా క్యారెక్టర్ బిల్డింగ్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. దాని నుంచే కస్టమర్ ట్రస్ట్ కూడా వస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.